ఒకప్పుడు క్యాన్సర్ అంటే తెలీదు, బట్ ఇప్పుడు క్యాన్సర్ అనేది ఇట్స్ ఎ డేంజరస్ డిసీజ్ అన్నట్టుగా ఉంది. ఎందుకని 1 in 5 మనం ఫాలో అవుతున్న లైఫ్ స్టైల్ ఇస్ ద రీజనా? ఎలా చేంజ్ చేసుకోవాలి? మన చేతుల్లో ఆ లైఫ్ స్టైల్ ఉన్నా ఫాలో అవ్వలేకపోతున్నామా? లైఫ్ స్టైల్ అంటే మనకి మన చేతిలో ఉన్నది మనం ఎలాగో చేస్తాం. ఓకే, ఇఫ్ యూ లుక్ అట్ ఓవరాల్ యాజ్ అ జనరేషన్ చూస్తే మీ పేరెంట్స్ నా పేరెంట్స్ ఎంతమందికి జిమ్ మెంబర్షిప్స్ ఉన్నాయి? మా నాన్న అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పనిచేసేవాళ్ళు, సాయంత్రం ఇంటికి వచ్చి తిని పడుకుంటాం అంతే. ఒక 40 years క్రాస్ అయితేనే ఒబెసిటీ, రైట్? సో మన పేరెంట్స్ జనరేషన్లో అంత హెల్త్ కాన్షియస్గా ఉండి మనకేంటంటే సాటర్డే సండే అయితే ఓకే నాన్ వెజ్, ఆ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉండింది వాళ్ళది కదా. ఈ జనరేషన్లో మీరు ఎస్పెషలీ సిటీస్లో అందరికీ జిమ్ మెంబర్షిప్స్ తీసుకుంటారు, ఆర్గానిక్ ఫుడ్ గురించి మాట్లాడతారు, ప్రోబయాటిక్స్ అంటారు, ప్రీబయాటిక్స్ అంటారు. సో ప్రతిదీ యాక్చువల్గా హెల్త్ అవేర్నెస్ విషయంలో చూస్తే ఈ జనరేషన్ ఎక్కువ. ఎందుకంటే మనకి ఎవరు కూడా నాకు తెలీదు అని చెప్పలేరు కదా. గతంలో అంటే అరే మాకు తెలీదు 40 సంవత్సరాలు వచ్చేదాకా మాకెవరు చెప్పారంటారు. ఇప్పుడు మనం పొద్దున్న లేచినప్పటి నుంచి మేము డాక్టర్స్ అందరం సోషల్ మీడియాలోనే ఉన్నాం, రీల్స్ చూస్తున్నారు, యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నారు. సో అవేర్నెస్ లేకపోవడం వల్ల అయితే కాదు, ఆ ఎక్స్క్యూజ్ అయితే ఎవరు ఇవ్వలేరు కదా. సో మనకి హెల్తీగా ఉండాలంటే ఏమేమి చేయాలో తెలుసు, అన్నీ పాటిస్తున్నాం, కానీ మన కంట్రోల్లో లేనివే ఎక్కువ ఉన్నాయి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మనం ఫుడ్ గురించి మాట్లాడితే నేను ఆర్గానిక్ అని అనుకొని పర్చేస్ చేస్తా, బట్ అది నిజంగా ఆర్గానిక్ కాదా? సెకండ్ థింగ్, ఇప్పుడు నేను వాటర్ ఆర్ ఈవెన్ ఎయిర్, మనం వాట్ కైండ్ ఆఫ్ ఎయిర్ ఆర్ వి బ్రీదింగ్ సిటీస్లో కదా. ఇట్స్ లైక్ మనం వీఆర్ లైక్ స్విమ్మింగ్ అనమాట. కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్లో మనం ఈత కొడుతున్నాం రోజు, రైట్? నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఏజ్, ఓకే, మనకి ఈ హెల్త్ అవేర్నెస్, ఫిట్నెస్ ఇవన్నీ మనకి మేబీ లేట్ అడాల్సెన్స్, యంగ్ అడల్ట్స్ అప్పుడు కదా. మన గ్రోయింగ్ ఇయర్స్లో మనం అన్ని ఎన్వైరన్మెంటల్ కార్సినోజన్స్కి ఎక్స్పోజ్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెడ్, ఓకే, క్యాడ్మియం, మర్క్యూరీ ఇట్లాంటి హెవీ మెటల్స్ సాయిల్లో ఉన్నాయి. ఒక్కసారి మన బాడీలో అవి ఎంటర్ అయిన తర్వాత మన బాడీ దాన్ని ఎలిమినేట్ చేయడానికి మెకానిజమ్స్ లేవు. అంటే మనం ఏ విధంగా కూడా అది మన శరీరంలో నుంచి వాటిని మనం క్లియర్ చేయలేం, అవి లైఫ్ లాంగ్ ఉంటాయి. దాని ఇంపాక్ట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్, డెకేడ్స్ అవే కదా క్యాన్సర్స్ కాజ్ చేసేది అల్టిమేట్గా. ఇప్పుడు మీరు స్టాట్స్, ఒక హ్యూమన్ బాడీని, ఒక స్టడీ ఉంది, ఎన్ని కెమికల్స్ ఉన్నాయి 1900s కంపేర్ చేస్తే ఈరోజు ఒక హ్యూమన్ బాడీలో 600 న్యూ కెమికల్స్, ఇంతకుముందు ఎప్పుడు విననివి 1900s లేనివి మన శరీరంలో ఉంటాయి. సో అదేంటంటే మనకి ఇవన్నీ ఇంపాక్టు మనకి చూడం ఓవర్ 1 day 2 daysలో తెలిసేవి కాదు. సో మన ఎన్వైరన్మెంట్, మన బాడీస్, ఎవ్రీథింగ్ మొత్తం అన్నీ పొల్యూట్ అవుతున్నాయి. అండ్ మన బాడీని దాన్ని ప్రాసెస్ చేసి అవి మన శరీరంలో నుంచి ఎలిమినేట్ చేసే సిస్టమ్స్ కూడా లేవు. సో నేను హెల్తీగా ఉన్నానని నేను అనుకున్నంత మాత్రాన నేను హెల్తీగా ఉన్నట్టు కాదు, రైట్? సో అందుకనే ఇన్సిడెంట్స్ పెరుగుతుంది. సెకండ్ థింగ్, ప్రాబ్లమ్ ఆఫ్ అబండెన్స్. అంటే ఇప్పుడు మనకి వెస్టర్న్ డయట్స్ ఫాలో అవుతున్నాం, అవునా? మీకు హైదరాబాద్ మొత్తం ఏమున్నాయి? కాఫీ షాప్సే కదా. కాఫీ షాప్స్. మీకు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు? సాటర్డే అంటే క్లబ్కి వెళ్ళాలా, సండే అంటే బ్రంచ్కి వెళ్ళాలా, రైట్? లేదా యూ ఆర్డర్ అండ్. సో మనకి ఏంటంటే వెస్టర్న్ డయట్స్కి కైండ్ ఆఫ్ ఫాలో అవుతున్నాం, రైట్? సో ఒబెసిటీ ఇంక్రీజ్ అవుతుంది, రైట్? ఒబెసిటీ ఇంక్రీజ్ అవుతుందంటే మనకి స్మోకింగ్ తర్వాత ఒబెసిటీనే. మనం కరెక్ట్ చేసుకోగలిగే ఫ్యాక్టర్స్ మన చేతిలో ఉన్నది క్యాన్సర్ కాజింగ్ దీన్ని చూస్తే స్మోకింగ్ తర్వాత ఒబెసిటీ. సో ప్రాబ్లమ్ ఆఫ్ అబండెన్స్ అంటే మనకి తిండి తక్కువే కాదు, ఎక్కువయ్యి ప్లస్ ప్రాపర్ న్యూట్రియంట్స్ లేకుండా వి జస్ట్ ఈటింగ్ ఆల్ ఆఫ్ దిస్. అది